రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులను తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికల నుంచి యూరియా పంపిణీ చేయాలని సూచించారు. 7 రకాల సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులను తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికల నుంచి యూరియా పంపిణీ చేయాలని సూచించారు. 7 రకాల సన్న వడ్ల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, సుమిత్ర, ఈరోజు ఎంసీహెచ్ఆర్డీలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. సన్నవడ్లు 7 రకాల సన్నవడ్లకు ఇప్పటికే బోనస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ బోనస్ ఇచ్చేటువంటి సన్న రకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలి. ఆ విత్తనాలన్నింటినీ కూడా సబ్సిడీ పైన రైతులకు అందుబాటులో ఉంచాలి. వర్షాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ విత్తనాలని అందుబాటులో ఉంచాలి. వాటన్నింటినీ కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సబ్సిడీ పైన అందజేయాలి. అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవన్నీ కూడా ఇప్పటికే గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ విత్తనాలన్నీ కూడా రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశించారు. అంతేకాకుండా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికలు కూడా ఆ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఉండాలి. సన్న ఓట్లను ఎవరు పండిస్తున్నారో అందుకు సంబంధించినటువంటి డేటాను అంతటిని కూడా సేకరించాలి. అంతేకాకుండా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తా ఉన్నారు, ఎంత దిగుబడి వస్తుంది అన్నటువంటి దానిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం గంబాపేట మండలంలో ప్రారంభించినటువంటి పైలట్ ప్రాజెక్టుని వ్యవసాయానికి మరింతగా వినియోగించుకోవాలి. అందుకు అవసరమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించారు. దాంతో పాటుగా వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకి సహాయాన్ని అందించాలి. అవసరమైనటువంటి ఈ వాతావరణానికి సంబంధించి సరైనటువంటి ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఎప్పుడు కురవు అనేటువంటి విషయాలు తెలియకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. వర్షాలు కురిసేటువంటి సమయంలో పనులకు నష్టం జరిగి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో సాంకేతికతను వినియోగించుకొని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖకు సంబంధించి రిపోర్ట్లని వర్షాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రైతులకు అందిస్తే రైతులు నష్టపోకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందుకోసము అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని ఆ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పి సూచించారు. ఇక సీడ్స్ నుంచి కొనుగోలు వరకు ఇటు వ్యవసాయ శాఖ, అటు సివిల్ సప్లై శాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి సూచించారు. సుమిత్ర, రైట్, థాంక్యూ నరసింహరావు.